హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కటింగ్ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉందండి. తప్పకుండా చూడండి. ఇది కూడా మనము బ్యాక్ వచ్చేటప్పటికి హై నెక్ అయితే తీసుకున్నామండి. ఫ్రంట్ వచ్చేటప్పటికి ఫ్రంట్ కూడా స్టార్ మోడల్ అయితే నెక్ తీసుకున్నామండి. ఇది చూడండి ఏ విధంగా టిచ్ చేసుకోవాలనేది చూడండి. ఇది పూర్తిగా చూస్తేనే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థమవుతుందండి. చూడండి, ఫస్ట్ అయితే నేను లైనింగ్ అనేది జాయింట్ చేస్తున్నాను. దీనికైతే మనకి క్రాస్ పీసెస్ అనేవి ఏమి వేయట్లేదు, లైనింగ్ అనేది తిరిగి వేసుకుంటున్నాం కాబట్టి. చూడండి, ఫస్ట్ అయితే ఇలాగ టిచ్ చేసుకున్నాము. ఒకసారి మనము ముందు ఒక పార్ట్ అనేది కుట్టాం కాబట్టి అది ఒకసారి పెట్టి చూసుకోవాలండి. చూడండి ఏ విధంగా లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండు సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసుకోవాలండి. ఇక్కడ కార్నర్లో కొంచెం ఘాట్స్ అనేవి పెట్టాలి. టక్స్ పెట్టేసి కట్స్ పెట్టుకోవాలండి. కట్స్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా తిరిగి వేసుకోవాలి. మనకి చివరికి వేసి మన కట్స్ అనేది ఎక్కువ పెట్టామంటే కటింగ్ అనేది ఈ లైనింగ్ అనేది విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి కొంచెం అంటే మన కుట్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఇలా తిరగవేసి లైనింగ్ అనేది బయట వైపు కనపడకుండా చూసుకోవాలి. మనం ఫస్ట్ కుట్టింది చూడండి దీనిపైన పెట్టి ఇలా చూసుకోవాలి సమానంగా ఉందా లేదనేది. చూసుకున్న తర్వాత చూడండి ఇక్కడి నుంచి చివరికైతే కుట్టు అనేది వేసుకోవాలండి. లైనింగ్ అనేది బయట వైపుకి కనపడకుండా ఇలాగ లోపల వైపుకి లాగుతూ నిదానంగా అయితే కుట్టు వేసుకోవాలండి. చూడండి ఇలా మూలలో వచ్చిన దగ్గర అయితే మనము సూది దింపాల్సి ఉంటుంది. ఇలా సూది దింపి నిదానంగా ఇలా సరి చేసుకుంటూ ఎక్కడ ఫోల్డింగ్ పడకుండా కుట్టేయాల్సి ఉంటుందండి. ఇదంటే స్ట్రిప్ క్లాతే కాబట్టి మనకి ఫోల్డింగ్ అనేది రాదు. చూడండి ఒకసారి ఇలా చూసుకున్న తర్వాత మనం లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి రెండు సమానంగా ఉన్నాయి. ఇది మొత్తం లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా ఎందుకు ఒకసారి కట్ చేస్తాం కదా, కట్ చేసినప్పుడు తేడా ఎందుకు వస్తుంది అనుకుంటారేమో. ఒక్కొక్కసారి ఖర్చు అనేది ఎక్స్ట్రా పట్టుకున్నప్పుడు తేడా అనేది వస్తుందన్నమాట. రెండు సమానంగా రావు. దానికోసం అనేది మనం ఒకసారి చెక్ చేసుకొని కుట్టుకుంటే ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఈ చివరి నుంచి మొత్తం లైనింగ్ అంతా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా నీట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి నెక్ అయితే ఈ విధంగా వస్తుంది. మనం ఇప్పుడైతే టక్స్ వేసుకుందాం. టక్స్ పొడవు వచ్చేటప్పటికి 2 ఇంచులు తీసుకుంటున్నాము. ఆ సైడు అంటే మనకి 2 ఇంచులు పొడవు 2 ఇంచులు వెడల్పు అనేది తీసుకుంటున్నాం. కట్స్ పొడవు అండి, టక్స్ పొడవు, కట్స్ కాదు సారీ టక్స్ పొడవు. ఇలాగ ఫ్రంట్ భాగం టక్స్ వేసుకున్న తర్వాత ఇట్లా మూడో సైడ్ చూడండి ఇలాగా 3 టక్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చూడండి ఇలా షేప్ అనేది చాలా నీట్గా వచ్చింది. ఇది రెండోది కూడా మనం ఈ విధంగానే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి రెండు ఒకసారి పెట్టి చూడండి సమానంగా వచ్చిందండి నీట్గా. ఇప్పుడు మనము షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి హ్యాండ్స్ నేను జాయిన్ చేస్తున్నాను. షేప్ బెల్ట్ అనేది
తర్వాత జాయింట్ చేద్దాము. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కూడా మనం తిరగవేస్తున్నామండి. లైనింగ్ అనేది హెమ్మింగ్ అనేది ఉండదన్నమాట. ఇలాగ లైనింగ్ తిరగవేసుకోవడం వల్ల ఇదేంటంటే కొంచెం టిష్యూ క్లాత్ కాబట్టి మనకి లైనింగ్ అనేది తిరగవేస్తున్నాము. చూడండి ఇలా పైనుంచి ఒక కుట్టు వేసుకుంటే మనకి ఫోల్డింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఇలా కుట్టుకున్నాక చాలా సింపుల్గా లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది అవుతుందండి. ఈ చివరి నుంచి కూడా ఒక కుట్టు వేసుకుంటే అప్పుడు మనకి లైనింగ్ అనేది బయట వైపుకి రాకుండా ఉంటుంది. చూడండి ఈ చివరికే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత లైనింగ్ మొత్తం నీట్గా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది పూర్తి బ్లౌజు స్టిచ్చింగ్ అనేది ఉంది. చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. చూడండి మనకి చివరికి లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇది స్ట్రిప్ క్లాత్ కాబట్టి మనకి ముడత అనేది రాదండి. కానీ మనకి సిల్క్ క్లాత్ అయితే చాలా నిదానంగా కుట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ముడత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అదైతే మనకి లాగకుండా నిదానంగా కుట్టుకోవాలి. ఇది ఎలా కుట్టినా ముడత అనేది రాదండి. చూడండి ఇలాగా ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి హ్యాండ్ అనేది 2 హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. చూసారా ఇలా లైనింగ్ అనేది జాయింట్ చేసేసాము. ఇప్పుడు మనము షేప్ బెల్ట్ అనేది కుట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి బ్యాక్ పార్ట్ అనేది మనం రెడీ చేసాము. మనకి ముందు వీడియోలో ఉందండి ఇది ఎలా కుట్టాను అనేది, తప్పకుండా చూడండి. ఈ షేప్ బెల్ట్ అనేది నేను డబుల్ పీసెస్ అనేవి వేస్తున్నాను. చూడండి ఇవి ఏంటి మొత్తం జాయింట్ చేసేస్తాను నేను ఇలాగా. మనకి ఇలా జాయింట్ చేసుకుంటే కుట్టడానికి ఈజీగా ఉంటుందండి. 2 ఒకేసారి పెట్టి కుట్టామంటే దలసరిగా వస్తుందన్నమాట. అప్పుడు మనకి అది నీట్గా అనిపించదు. ఇలా కుట్టు వేసేసుకొని తర్వాత మనము జాయింట్ చేసుకున్నామంటే నీట్గా వస్తుంది. మెయిన్ క్లాత్ పెట్టి జాయింట్ చేయాలండి. ఫస్ట్ అయితే ఈ చివరికి ఇలాగ కుట్టు అనేది వేసుకుందాం. అంటే దారం ఒక్కొక్కసారి మనకి థ్రెడ్ అనేది మంచిగా లేకపోతే పూస కుట్టులాగా వస్తుంది అనమాట. కుట్టు పడదు. అట్లా వచ్చింది. దానికోసం అనేది నేను కుట్టు చెక్ చేస్తున్నాను ఎలా వచ్చిందని. ఇప్పుడైతే మనం ఈ రెడీ చేసుకున్న తర్వాత ఇలాగా ఖర్చు ఉన్నది లోపల వైపుకి వచ్చేలాగా చూసుకొని ఇక్కడి నుంచి ఇలాగా మనం జాయింట్ చేసుకోవాలి. ఇది పై వైపుకే ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుందండి. అది ఖర్చు పై వైపు పెట్టుకుంటే మనకి లోపలికి ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇలాగా కింద వైపుకి పెట్టి కుట్టామంటే పల్సర్గా ఉండే శారీస్లో క్లాత్ అయితే బయట వైపుకి కనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖర్చు అనేది ఎప్పుడైనా ఇలా పై వైపుకి పెట్టి కుట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇది ఖర్చు ఇది పై వైపుకు ఉంది, ఫోల్డింగ్లో వెళ్ళిపోతుందండి. ఇది దలసరిగా ఉంది కాబట్టి మనకు తిరగవేసిన ప్రాబ్లం లేదు. పై వైపుకి వచ్చేలాగా పెట్టారంటే సిల్క్ క్లాత్కి అయితే లోపలికి ఫోల్డింగ్ అయిందంటే బయట వైపుకి కనపడుతుందండి ఖర్చు. ఈ లైనింగ్ అంతా ఇలా జాయింట్ చేసేసుకోవాలి. షేప్ బెల్ట్ ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత సారీ అండి మా కుక్క అరుస్తుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఈ చివరికి ఉండే క్లాత్ అయితే కట్ చేయొద్దండి. సైడ్లకు ఉన్న క్లాత్ మాత్రమే కట్ చేసుకోవాలి. అంటే మనకి ఒక్కొక్కసారి షేప్ బెల్ట్ అనేది సరిపోకపోతే మనకి ఇది కుట్టుకోవచ్చు అన్నమాట. చూడండి ఈ లైనింగ్ అనేది ఎక్స్ట్రా ఉంది. మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ ఎక్కువ ఉందన్నమాట.
అది నేను కట్ చేయలేదు. ఎందుకంటే షేప్ బెల్ట్ అతికేటప్పుడు మనకి ఇది సరిపోకపోతే దీనికి జాయింట్ వేసుకోవచ్చు. ఇదైతే కరెక్టే సరిపోతుంది. ఒక్కొక్కసారి అలాగ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ క్లాత్ మనం పూర్తిగా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది సమానంగా వచ్చాయి, సరిపోయినాయి అనమాట. మనకి ఇది ఎక్స్ట్రా ఉన్నది నేను కట్ చేశాను. చూడండి ఎలా జాయింట్ చేస్తాను అనేది. ఇక్కడ సమానంగా పట్టుకోవాలండి షేప్ బెల్ట్ అతికేటప్పుడు. చూడండి, నేను ముందు పార్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉందని కట్ చేస్తున్నాను. ఇదేమీ ఎక్స్ట్రా లేదు, కాకపోతే నాకు నెక్ అనేది డీప్ అవుతుందేమో అని చెప్పేసి కొంచెం అంతా తీసానండి. ఒక 1/2 ఇంచ్ కూడా కాదు, కొంచెం తక్కువ. అంటే ఇలా ఖర్చుల్లో ఉన్నది తీసేసాను. చూడండి, ఇప్పుడు నెక్ కరెక్ట్గా సరిపోయింది. కానీ ఇలా అయితే కట్ చేయకండి. కట్ చేశారంటే బ్లౌజ్ అనేది తేడా వస్తుంది. సన్నగా ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది, కొంచెం హెల్దీ ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం వస్తుందండి ఫ్రంట్ భాగం. అప్పుడు మనం కటింగ్ చేసేటప్పుడే మనం హై నెక్ తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడేలాగే ఫ్రంట్ భాగం కూడా సమానంగా తీసుకుంటాము. ఎక్స్ట్రా అయితే ఏమి ఉండదండి. కాకపోతే నేను నెక్ కొంచెం డీప్ అవుతుందని చెప్పేసి ఖర్చు మందం, అంటే ఖర్చు అంటే కొంచెం 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ కట్ చేశాను అనమాట. అంటే కరెక్ట్ ఇంకా ఖర్చు అనేది ఏమి ఉండదండి. 1/2 ఇంచ్ 1.5 ఇంచ్ ఉంటుంది కదా ఖర్చు, అంతే ఉంటుంది. మనం 2 ఇంచులు ఖర్చు తీసుకుంటాం కదా, 2 ఇంచులు అయితే ఏముండదు, 1.5 ఇంచ్ ఉంటుంది. చూడండి, ఇలా ఎక్స్ట్రా ఉన్నది షేప్ బెల్ట్ అనేది కట్ చేశాను. ఇప్పుడు సమానంగా వచ్చింది చూడండి. ఇప్పుడు మనము హుక్స్ కాజా పట్టీ అనేది కుట్టుకోవాల్సి ఉంటుంది. హుక్స్ పట్టీ కోసం నేనైతే కాటన్ క్లాత్ వేస్తున్నాను లైనింగు. అలాగే కాజా పట్టీకి అయితే దీంట్లో క్లాత్ అనేది లేదు కాబట్టి నేను శారీ క్లాత్ అనేది తీసుకున్నానండి. హుక్స్ పట్టీ అయితే లోపల వైపుకి వెళ్ళిపోతుంది, కాజా పట్టీ అయితే బయట వైపుకి కనిపించేది అనమాట. దానికోసం నేను కొంచెం శారీలో క్లాత్ అయితే తీసుకొని వేశాను. ఇప్పుడైతే ఫస్ట్ ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి హుక్స్ పట్టీ. ఇదేంటంటే మనము ఖర్చు లేదు కాబట్టి ఫస్ట్ అయితే ఫోల్డింగ్ చేసే కుట్టాలి. ఇక్కడి నుంచి ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేయాలి. అంటే మనకి ఇక్కడ ఇంకెక్కడ కటింగ్ అనేది రాదు, షేప్ అంటే క్రాస్ పీసెస్ అనేవి రావన్నమాట. దానికోసం ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. కుట్టుకోవడం వల్ల మనకి బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని ఈ పై వైపును కూడా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా కుట్టాల్సి ఉంటుంది. ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. రఫ్ చేయాలండి, లేదంటే కుట్టు విడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. మధ్యలో కుక్క సౌండ్ అనేది వినపడతా ఉంది. నేను ఇది హుక్స్ పట్టీలు అనేది కాజా పట్టీకి శారీ క్లాత్ తీసుకున్నాను, హుక్స్ పట్టీకి లైనింగ్ క్లాత్ అనేది తీసుకుని ఇలా రెడీ చేశాను. చూడండి, సమానంగా వచ్చింది, ఎక్కువ తక్కువ అనేది లేదు. ఇక్కడి నుంచి మనము ఫ్రంట్ భాగం అనేది బ్యాక్ పార్ట్ తీసుకొని జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ పార్ట్ సీదా పెట్టాలి, ఫ్రంట్ భాగం అనేది ఇలా ఉల్టా పెట్టాలి. చూడండి, ఇట్లా ఉల్టా పెట్టి షోల్డర్ పైన కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ మనకి హెమ్మింగ్ అనేది లేదు కాబట్టి ఇక్కడ రఫ్ చేయాలండి. ఖచ్చితంగా మర్చిపోకుండా రఫ్ చేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది, లేదంటే వేసుకున్నప్పుడు ఊడిపోతుంది అన్నమాట. ఇక్కడైతే మనకి సమానంగా చూసుకోవాలండి. నెక్ దగ్గర సమానంగా చూసుకొని ఇలా రఫ్ చేసి కుట్టాల్సి ఉంటుంది. రెండు కుట్లు అనేది వేసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి ఇక్కడ రఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా రఫ్ చేసి కుట్టాల్సి ఉంటుంది, అప్పుడే విడిపోదు అనమాట. చూడండి,
ఎందుకంటే ఇక్కడ మనము లైనింగ్ అంటే క్రాస్ పీసెస్ అనేవి ఏమి వేయట్లేదు కాబట్టి ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మనము హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది నేను కట్ చేశాను. హ్యాండ్స్ అనేది మనము కటింగ్లో క్రాస్ అయితే తీయలేదు, అంటే లోత్ అండి, హ్యాండ్ లోత్ అనేది తీయలేదు. ఇప్పుడు ఇలా కుట్టు వేసుకొని హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకొని మనకి కట్స్ పెట్టుకోవాలి. రెండు సమానంగా చూసుకున్న తర్వాత ఇలా కట్స్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇలా హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలండి. ఖర్చు పాదమంచే తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకొని నిదానంగా ఈ చివరి వరకు కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ అంతేనండి. ఇలాగా మన హ్యాండ్ అనేది లాక్కుండా సమానంగా కుట్టాల్సి ఉంటుంది. చూడండి, ఇలాగా కుట్టిన తర్వాత రెండో కుట్టు అనేది వేయాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా కుట్టేటప్పుడు రెండో కుట్టు అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, చివరి నుంచి ఆ కుట్టుకి కొంచెం అవతల సైడ్కి ఖర్చు సైడ్కే వేసుకోవాలండి ఈ చివరి వరకు. చూసారా, హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. ఇలా రెండో సైడ్ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఇలా హ్యాండ్ లోత్ అనేది నేను ఈ విధంగానే తీస్తానండి. షోల్డర్కి సమానంగా చూసుకోవాలి. చూడండి, ఇలాగా మడతీసి ఇక్కడ సమానంగా చూసుకొని షోల్డర్కి సమానంగా ఈ విధంగా పెట్టి పాదమంచు ఖర్చుతోనే మనం ఈ చివరి వరకు కుట్టాలి. చూడండి, ఇలాగా ఈ చివరి వరకు కుట్టిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇటువైపు కూడా సేమ్ అలాగే కుట్టాల్సి ఉంటుంది. ఎక్కడ హ్యాండ్స్ అనేది లాగకూడదండి. లాగామంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదు. హ్యాండ్ కూడా మనకి సమానంగా తీసుకుంటాం కాబట్టి లాగాల్సిన అవసరం ఉండదండి. చూడండి, ఇక్కడి నుంచి ఈ చివరి వరకు కూడా సేమ్ అలాగే కుట్టుకొని ఇప్పుడు రెండో కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా స్టార్ట్ చేసి రెండో కుట్టు మనము క్లాత్ అనేది ఫాస్ట్గా లాగామనుకో ఫ్రంట్ భాగం కానీ బ్యాక్ పార్ట్ కానీ ఫోల్డింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసం నిదానంగా కుట్టాలండి. చూడండి, నెక్ ఎలా వచ్చిందో చూసారా, నెక్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనము సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. మన బ్లౌజ్ సైజ్ తీసుకొని ఒకసారి కొలుచుకున్న తర్వాత మార్క్ చేసుకొని కుట్టుకోవాలి. నేనైతే నాది కాబట్టి నేను అందాజుగా కుట్టేస్తున్నానండి. అంటే ఇంకా నేను సైజు బ్లౌజ్ ఏమి తీసుకోలేదన్నమాట. కానీ మనకి ఎవరైనా కుట్టడానికి ఇచ్చినప్పుడు సైజు బ్లౌజ్ తీసుకొని మనము ఖర్చులు అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఈ చివరికి వేసేస్తున్నానండి. ఈ చివరికి వేసేసి ఆ తర్వాత లూజ్ కుట్ అనేది వేసేస్తాను. అంటే మనకి ఖర్చు అంటే మన బ్లౌజ్ సైజ్కి కుట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ నేను ఈ చివరికి కొంచెం జాయింట్ చేసేస్తున్నాను. చూడండి, ఇలాగ మనకి ఖర్చు ఎంత కావాలో అంత ఉంచేసి కుట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. హ్యాండ్ లూజు చూడండి, ఇంత లూజ్ ఉంది. మనకి కొంచెం ఒక కుట్టు వేస్తే అంటే 4 కుట్లు అనేది కంపల్సరీ వేసుకోవాలి.
కాకపోతే మన బ్లౌజ్ సైజు చూసుకొని కుట్టు వేసుకోవాల్సి ఉంటుందండి. సైజు బ్లౌజ్ తీసుకొని అది ఎంత ఉందో అంత సమానంగా వేసుకోవాలి 4 కుట్లు సైడు. చూడండి హ్యాండ్స్ సమానంగా చూసుకోవాలి. ఇలా చూసి ఈ చివరికి ఇంకో కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది నేను కట్ చేస్తున్నానండి. మీరు ఫస్ట్ ఖర్చు చూసుకోండి, ఎక్కువ తక్కువ ఉంటే క్లాత్ అనేది సమానంగా కట్ చేసుకోవాలి. ఇది కొంచెం లూజ్ ఉంది, ఇంకో కుట్టు అనేది వేస్తున్నాను. అంటే కొంచెం టైట్ తొడిగే వాళ్ళు ఉంటే ఇలా వేసుకోవాలి, లేదంటే కొంచెం లూజ్ వదిలినా బాగానే ఉంటుంది అనమాట. మనం హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అనేది తీసుకున్నామండి. దానికి కొంచెం టైట్ ఉంటేనే బాగుంటుంది, లూజ్ ఉందంటే బాగోదండి ఎల్బో హ్యాండ్స్ అనేది. చూడండి ఈ విధంగా హ్యాండ్స్ అనేది కుట్టాము. బ్లౌజ్ అనేది పూర్తయింది. చూడండి బ్యాక్ పార్ట్ అయితే ఇవి మనము పూసలు కుట్టుకోవాల్సి ఉంటుంది. శారీ బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. ఇది శారీ అండి. ఈ శారీలో బ్లౌజ్ మనము ఇలా స్టిచ్ చేసుకున్నాము. చూసారా, బ్యాక్ పార్ట్ వచ్చేటప్పటికి మళ్ళాగా ఫ్రంట్ భాగం వచ్చేటప్పటికి ఈ నెక్ అయితే తీసుకున్నాము. చూడండి నెక్ అలాగా. బ్యాక్ పార్ట్ ఇలాగ తీసుకున్నాము. హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అయితే తీసుకున్నాం. ఎలా ఉందో కామెంట్